అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ. దిస్ ఈజ్ శివకృష్ణ. నేను 2019 గ్రూప్ 2లో డిప్యూటీ తహసీల్దార్గా ఎంపిక కావడం జరిగింది. సో ఇక్కడ మనము ఈరోజు నుంచి ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి మెయిన్స్ టాపిక్ ఏదైతే ఉందో, ఏపీ హిస్టరీ ఏదైతే ఉందో, ఆ ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలన్నీ, ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ ఒక 45 డేస్లో మీకు రెగ్యులర్గా యూట్యూబ్లో చిన్న చిన్న టాపిక్ల రూపంలో అందిస్తాను. సో కాబట్టి మీరందరూ కూడా యూట్యూబ్ని, ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వండి. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ టు ఆల్ యాస్పిరెంట్స్. ఎందుకంటే చాలా చక్కగా వెరీ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయో ఆ ఇంపార్టెంట్ ఏరియాస్ మాత్రమే నోట్స్ తయారు చేసుకొని మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఉపయోగపడాలనేటటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాము. సో ఇందులో మనకి ఈరోజు మనము స్టార్ట్ చేయబోయేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్ అండి. సో ఈ ప్రీ హిస్టారిక్ కల్చర్ ఏదైతే ఉందో ఏపీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని చారిత్రక పూర్వయుగం అని మనము పిలుస్తాము, ప్రీ హిస్టరీ ఆఫ్ ఏపీ. సో ఈ ప్రీ హిస్టరీ ఆఫ్ ఏపీలో మనకు ఖచ్చితంగా 1 నుంచి 2 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రతిసారి ఇందులో మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఒకసారి చూద్దాము. సో మనకి ఏంటంటే మామూలుగా ఈ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి ఈ హిస్టరీ ఏదైతే ఉందో దాని మీద పరిశోధనలు చేసినటువంటి పర్సన్ ఏంటంటే ఏపీలో రాబర్ట్ బ్రూస్ పుటే అనేటటువంటి పర్సను దీని మీద అనేక పరిశోధనలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈయన ఎప్పుడైతే ఈ రాబర్ట్ బ్రూస్ పుటే ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రీసెర్చ్ వల్ల అనేక చారిత్రక విషయాలు మనకు వెలుగులోకి వచ్చాయి. అందుకనే ఈయన చేసినటువంటి ఈ యుగం ఏదైతే ఉందో యుగాన్ని చరిత్రకారులు చారిత్రక పూర్వయుగంగా మనం పిలుస్తున్నారు. తర్వాత మనకి ఈ బ్రూస్ పుటే ఏం చేశాడంటే ఎక్కడెక్కడ తన పరిశోధనలు కర్నూలు జిల్లా బిళ్ళ స్వర్గం అనేటటువంటి ఏరియాలో ఈయన 1892 సంవత్సరంలో ఈ ప్రాచీన యుగానికి సంబంధించినటువంటి జంతువుల అవశేషాలు, అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా పెన్నా నది తీరంలో స్ఫటిక రాతి పరికరాలు, గుంటూరు జిల్లా వడ్డెమానులో ప్రాచీన కాలం నాటి గొడ్డలి వంటి లభించాయి. ఇది అడిగాడండి ఈ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో ఇది అడిగాడు. రాబర్ట్ బ్రూస్ పుటే ఏ ప్రాంతంలో ఈ చారిత్రక పూర్వయుగానికి సంబంధించినటువంటి అవశేషాలను అంటే ఎక్కడ పరిశోధనలు చేశాడు అనేటటువంటి క్వశ్చన్ అడిగాడు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఏరియాలో మనం బాగా ఫోకస్ చేసుకోవాలి, ఇలాంటివే చదవాలండి మనము. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ చారిత్రక యుగానికి సంబంధించి ఇతర శాస్త్రవేత్తలు మనకు పరిశోధనలు చేశారు. ఎవరు ఇంకా వేరే వాళ్ళు ఎవరంటే కమియర్డ్ అండ్ బర్కిట్ అనేటటువంటి అతను ఈ కర్నూలు జిల్లాలోని నదీ తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పరిశోధనలు చేసి అక్కడ బయలుపడినటువంటి వస్తువులకు సిరీస్ అని నామకరణం చేశాడండి. సిరీస్ అని నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఫ్రాంక్ పి మాన్లే అనేటటువంటి శాస్త్రవేత్త సో ఇక్కడ పెన్నా నది తీరంలో జరిగినటువంటి అవశేషాల్లో మనకి ఈ పాతరాతి శిలాయుగ నాటి అవశేషాలు బయలుపడినాయి. అదేవిధంగా మనకి ఆర్ సుబ్రహ్మణ్యం ఇంతకుముందు అడిగాడండి, ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అడిగాడు. సో ఈయన కూడా కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఈ నందిగామ ఏరియాలో ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి అవశేషాలను ఈయన పరిశోధనలో బయలుపడినాయి. సో ఇవి మనకి ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. ఎవరెవరు ఈ రాబర్ట్ బ్రూస్ పుటే అనేటటువంటి ఆద్యుడు, అదేవిధంగా కమియర్డ్ బర్కిట్, ఫ్రాంక్ పి మాన్లే, ఆర్ సుబ్రహ్మణ్యం, వీళ్ళ పేర్లు ప్లస్ వాళ్ళు ఎక్కడైతే పరిశోధనలు చేశారో ఆ ప్రాంతము ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని నేను ఎలాగైతే రాశానో మీరు చాలా సింపుల్గా నోట్స్ రాసుకోవచ్చు. ఎలా ఇప్పుడు సపోజ్ రాబర్ట్ బ్రూస్ పుటే అని రాసుకుంటారు. సో ఒక పాయింట్ ఏంది, జస్ట్ ఫ్లో చార్ట్ లాగా
ఏపీ పురాతత్వ పరిశోధనకు ఆద్యుడు ఒకటి. రెండవది ఇక్కడ ఈయన ఎక్కడెక్కడ ఏ ఏరియాలో, కర్నూలు జిల్లా బిల్లస్వర్గము, నెల్లూరు జిల్లా పెన్నా నది తీరం, అక్కడ ఏమేమి, అదేవిధంగా గుంటూరు జిల్లా వడ్డెమాను ఈయన పరిశోధనలు చేసినటువంటి ప్రాంతము, అక్కడ ఏమేమి దొరికినాయి అనేది రాసుకోవాలి, అయిపోయింది. అదేవిధంగా కమియడ్ బర్కిట్లు కర్నూలు జిల్లా అక్కడ ఏం బయలుపడ్డది, ఫ్రాంక్ మాన్లే ఎక్కడ, ఆర్ సుబ్రహ్మణ్యం ఎక్కడ, అక్కడ ఏం బయలుపడ్డది, ఇలా రాసుకుంటే మీకు ఒక షార్ట్ నోట్స్ లాగా తయారవుతుంది. నేను ఇచ్చిందే ఇది, మీకు నేను చెప్పేదే చాలా షార్ట్ అండి, ఇంకా దీన్ని షార్ట్గా మీరు రాసుకోవాలి. నెక్స్ట్ ఈ చారిత్రక యుగం ఏదైతే ఉందో దాన్ని 2 రకాలుగా డివైడ్ చేశారు. అందులో ఒకటి ఈ మనకి చారిత్రక ప్రీహిస్టారిక్ కల్చర్ ఒకటి, అదేవిధంగా చారిత్రక యుగం ఒకటి, హిస్టారిక్ ఏజ్ ఒకటి. సో దీంట్లో ఈ ప్రీ హిస్టరీ ఏదైతే ఉందో అప్పుడులో మనకి ఒక లిపి లేదండి, అంటే అప్పుడులో రాయడానికి ఇన్స్క్రిప్షన్స్ ఏం లేవు. సో అంటే లిపి అనేది ఆ కాలంలో లేదు. అదేవిధంగా ఈ చారిత్రక యుగ ఏదైతే ఉందో అప్పటికి దీన్ని ఎప్పుడు అన్న లిపి ఉన్నటువంటి కాలం అన్నట్టు, ఓకేనా. సో లిపి లేని కాలము చారిత్రక పూర్వయుగము, లిపి వాడుకలోకి వచ్చినటువంటి కాలము చారిత్రక హిస్టారిక్ ఏజ్ అన్నట్టు. సో ఇలా మనకి దీనికి సంబంధించి చూసుకుంటే మనకి ఈ ప్రీహిస్టారిక్ ఏజ్ ఏదైతే ఉందో దాన్ని మనము మళ్ళీ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు. ఆ క్లాసిఫికేషన్ ఏందో ఒకసారి చూద్దాం మనము. సో ఇక్కడ చూడండి మీరు, ఈ ప్రీహిస్టారిక్ కల్చర్కి సంబంధించి మనం మళ్ళీ 4 టైప్స్గా డివైడ్ చేశారు. ప్రాచీన శిలాయుగం, అదేవిధంగా మధ్యశిలాయుగం, అదేవిధంగా నవీన శిలాయుగం, లోహయుగం, ఇలా 4 రకాలుగా డివైడ్ చేశారు. ఈ ప్రాచీన శిలాయుగం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పూర్వ ప్రాచీన, మధ్య ప్రాచీన, ఉత్తర ప్రాచీన అని 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. చాలా నీట్గా మీరు దీని గురించి ఈ ఇయర్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి, జస్ట్ మనకి దానికి సంబంధించింది ఎలా ఉన్నాయి. సో ఈ ప్రీహిస్టారిక్ ఏజ్ అయితే దాన్ని ప్రాచీన శిలాయుగము, మధ్యశిలాయుగము, నవీన శిలాయుగము, లోహయుగము ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ తీసుకుంటే మనకి ఈ ప్రాచీన శిలాయుగం ఏదైతే ఉందో ఈ ప్రాచీన శిలాయుగాన్ని మళ్ళీ మనం అక్కడ చదివాం పైన మనము ఇక్కడ చూడండి, ఈ ప్రాచీన శిలాయుగాన్ని పూర్వ ప్రాచీన, మధ్య ప్రాచీన, ఉత్తర ప్రాచీన యుగంగా డివైడ్ చేయడం జరిగింది. సో అదే ఇక్కడ మనం చదువుతాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఏ యుగం అనేది కాదు ముఖ్యం. ఆ పూర్వ ప్రాచీన శిలాయుగంలో అసలు వాళ్ళ జీవన విధానం ఎలా ఉండే, అప్పుడు వాళ్ళు వాడినటువంటి పరికరాలు ఏంటివి, అప్పుడు ఉన్నటువంటి జాతులు ఏంటివి, ఆ స్థావరాలు ఏంటివి అనేది ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం పూర్వ ప్రాచీన శిలాయుగానికి సంబంధించి. సో వీళ్ళు ఈ రక్త సంబంధికులు అయితే ఎవరైతే ఉంటారో బ్లడ్ రిలేటివ్స్ వాళ్ళంటే ఒక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కుదురు అనే ఒక గుంపుగా నివాసం ఉండేవాళ్ళు, కుదురు. సో అదేవిధంగా మనకి వీళ్ళ ప్రధాన వృత్తి ఏంటిది, వేటాడడం వీళ్ళ ప్రధాన వృత్తి అండి. అదేవిధంగా ఈ గొడ్డలి, సుత్తి వంటి పరికరాలను వీళ్ళు గులకరాళ్ళు అంటారు కదా, ఆ గులకరాళ్ళతో తయారు చేసేవాళ్ళు. సో ఇప్పుడు ఈ కాలంలో ఉన్నటువంటి మానవులను ఏమని పిలిచారు, అప్పుడు హ్యూమనాయిడ్స్ ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఉన్నారో వాళ్ళ నేగ్రిటోలు అని పిలిచడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పరికరాలు ఎక్కడెక్కడ, అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో ఎవరు, రాబర్ట్ బ్రూస్ పుటే ఇక్కడ ఈ పరిశోధనలో బయలుపడడం జరిగింది అన్నట్టు. సో ఈయన ఈ ఏరియాలో పరిశోధనలు చేశాడు. ముఖ్యంగా ఈ పూర్వ ప్రాచీన శిలాయుగం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ముఖ్య స్థావరాలు ఎక్కడ ఉన్నాయి మనకి. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏరియా చాలా చాలా ఇంపార్టెంటు. ఈ ఏరియాలే అడుగుతున్నాడు. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ వీటి మీదనే ఉంటాయి. అంటే ఏ ప్రాంతంలో ఇది దేనికి సంబంధించింది, ఈ క్రింది ప్రాంతము ఏ యుగానికి సంబంధించింది, లేకపోతే జతపరచడం ఇచ్చేయి అక్కడ ఏం బయలుపడినాయి అనేది అడుగుతున్నాడు కాబట్టి సో మనం జాగ్రత్తగా ఉండాలి. సో దీనికి సంబంధించిన స్థావరాలు గుడిమల్లం, వేదుళ్ళ చెరువు, రేణిగుంట, రాళ్ల కాలువ. సో ఇది చిత్తూరు డిస్టిక్ సంబంధించినవి. అదేవిధంగా నెల్లూరు డిస్టిక్ సంబంధించి వెంకటగిరి, రాచర్ల, కడపకు సంబంధించి సరస్వతిపల్లి, సగిలేరు, కర్నూలుకు సంబంధించి గుంతకల్లు, బేతంచెర్ల, అదేవిధంగా
డోర్నాల, గిద్దలూరు, ప్రకాశము. అదేవిధంగా గుంటూరుకు సంబంధించి మనకి చేజర్ల, నాగులేరు. అదేవిధంగా ఉండవల్లి కృష్ణా డిస్టిక్, వరనది విశాఖపట్నము. ఇవి మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. అదేవిధంగా మధ్య ప్రాచీన యుగానికి సంబంధించి ఒకసారి చూస్తే ఇక్కడ గులకరాలతోటి తయారు చేశారండి. ఇక్కడ ఈ పూర్వ ప్రాచీన యుగంలో గులకరాలతో తయారు చేస్తే, ఈ మధ్య ప్రాచీన యుగాలకు వచ్చేసరికి ఏంటిది క్వార్ట్జ్, చెర్ట్, జాస్టర్ అనేటటువంటి రాళ్ళను ఉపయోగించారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్య స్థావరాలు వీళ్ళవి ఏమేమి ఉన్నాయి మనకంటే నెల్లూరు, విశాఖపట్నం, చిత్తూరు, కడప. ఈ ఏరియా గుర్తుపెట్టుకోవాలి. సౌవర్ణముఖి నదిలోయ, ఎర్ర కంకర, రేణిగుంట, సగిలేరు లోయ, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ నెక్స్ట్ ఉత్తర ప్రాచీన యుగం ఏదైతే ఉందో, ఈ ఉత్తర ప్రాచీన యుగానికి సంబంధించి చూసుకుంటే, సో ఇక్కడ వాడింది ఏంటంటే బ్లేడు, అదేవిధంగా బ్యూరిన్ అనేటటువంటి పరికరాలు వాడారు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో స్థావరాలు ఏమేమి ఉన్నాయి? కర్నూలుకు సంబంధించి చింతమాను, గని, బిల్లస్వర్గము, అదేవిధంగా గుంతకల్లు, చిత్తూరుకు సంబంధించి నల్లగుండ్ల, ఎర్రగుండపాలెం. ఇవి ఈ ఉత్తర ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి ఏరియాలు. సో ఇది ప్రాచీన శిలాయుగానికి సంబంధించిందండి. అదేవిధంగా మధ్య శిలాయుగం తీసుకుంటే, ఈ మధ్య శిలాయుగంలో ఒకసారి చూస్తే దీంట్లో మనకి పరికరాలు సూక్ష్మంగా ఉంటాయి. అందుకని దీన్ని సూక్ష్మ రాతి యుగం అని పిలుస్తారు. దీన్నే మైక్రోలిథిక్ ఏజ్, లిథో అంటే లిథిక్ ఏజ్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరికరాలు అనేవి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి అలా పిలుస్తారు. సో ఇక్కడ మనకి కొన్ని పెయింటింగ్స్ కూడా కనపడ్డాయి. అవేంటంటే బొర్రా గుహలు, కేతవరం గుహలు అనేవి పెయింటింగ్స్. ఇక్కడ పెయింటింగ్స్ అంటే చిత్రలేఖనం అనేది కనపడ్డది. వీళ్ళు వాడినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసుకుంటే వడిసెలు, బ్లేడ్లు, సూక్ష్మరాతి యుగం. మధ్య శిలాయుగాన్ని మైక్రోలిథిక్ ఏజ్ అని పిలుస్తారు. ఇవి ఎక్కడెక్కడ లభించినాయి? గిద్దలూరు, నాగార్జున సాగర్లలో దీనికి సంబంధించినవి పరికరాలు లభించినాయి. సో వీళ్ళు పెయింటింగ్స్ వేశారని చెప్పారు కదా, అక్కడ లభించినటువంటి ఏ జంతువుల యొక్క పెయింటింగ్స్ వీళ్ళు వేశారంటే జింక, నక్క, తాబేలు, కుందేలు, సో ఇలాంటివి. అదేవిధంగా వీళ్ళు పెయింటింగ్కి ఏ కలర్ని వాడారు వీళ్ళు అంటే రెడ్ కలర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివే మనము వాడాలి. ఏ జంతువులు ఏ కలర్ వాడారు, ఏ పెయింటింగ్ వాడారు, మైక్రోలిథిక్ ఏజ్ అని దేన్ని పిలుస్తారు, ఇలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనకి నవీన శిలాయుగానికి తీసుకుంటే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే ఫస్ట్ ఆహార సేకరణ. ఫస్ట్ 2 దశల్లో వాళ్ళు వేట ఉండే, ఇప్పుడు వీళ్ళు ఆహారాన్ని ఉత్పత్తి చేసేటటువంటి దశకు వీళ్ళు మారారు. కాబట్టి సో మనకి అంటే డెవలప్మెంట్ అనేది మనకు క్లియర్గా కనపడుతుంది. సో ఇక్కడ వీళ్ళు అదేవిధంగా స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. వీళ్ళు ఏం చేశారు? వ్యవసాయము, పశువుల పెంపకము, రాతి విగ్రహాల తయారీ, ఇలా అదేవిధంగా కుండల తయారీ వీళ్ళు చేయడం జరిగింది ఈ యుగంలో. కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఎక్కడెక్కడ దొరికినాయి అంటే ఈ బేతంచెర్ల, లత్తవరం, అనంతపురం, సో ఈ ఏరియాల్లో మనకి కనిపించినాయి. వీళ్ళు పండించినటువంటి పంటలు చూద్దాం ఒకసారి. రాగులు, ఉలువలు పండించారు, గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు పరికరాల తయారీకి వాడిన శిలలు బసాల్ట్ అండ్ చెట్టు. అదేవిధంగా ఆయుధాల తయారీలో ఎక్కువగా ఉపయోగించినటువంటి శిల డోలమైట్ అండి. అదేవిధంగా లింగారాధన ఆధారాలు కూడా మనకి కనిపిస్తాయి. సో లింగారాధన కూడా మనకి కనిపిస్తుంది. అదేవిధంగా వడ్డెమాను, ఇది ఎక్కడ అమరావతి యుద్ధ ఇసుక రాతి గొడ్డళ్ళు కూడా కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఇలాంటివే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నేను చెప్పేవన్నీ ఇంపార్టెంట్ పాయింట్లు, నేను ఏవైతే హైలైట్ చేసుకుంటూ పోతున్నానో అవి మీరు మళ్ళీ నోట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా పనిముట్ల తయారీ కేంద్రం కూడా బయటపడ్డది. అది కదంబాపూర్ అనేటటువంటి ప్రాంతంలో బయటపడ్డది. అదేవిధంగా చిత్రలేఖనం, పెయింటింగ్స్ ఎక్కడెక్కడ? తెనగల, వేల్పుల మడుగు, చింతగుంట అనేటటువంటి ఏరియాలో దొరికాయి. అదేవిధంగా విల్లంబులు ధరించిన మానవుడు
ఎక్కడ చింతగుంట అనే ఏరియాలో దొరికింది. అంటే సో విల్లు ధరించినటువంటి మానవుడి చిత్రం ఎక్కడ? చింతగుంట అండి. అదేవిధంగా మూపురంగల ఎద్దు, ఇవే ఇంపార్టెంట్ అండి. మూపురంగల ఎదురుగా నిలిచినటువంటి ప్రదేశము వేల్పుల మడుగులో దొరికింది. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఇక్కడ చూడండి, విల్లుంబులు ధరించినటువంటి మానవుడి చిత్రము వెరీ ఇంపార్టెంట్. మూపురంగల ఎద్దు ఇంపార్టెంటు. తర్వాత ఇసుకరాతి గొడ్డళ్ళు ఇంపార్టెంటు. సో ఇలాంటివి మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము. అదేవిధంగా వీళ్ళ పెయింటింగ్స్ ఏంటివి? మానవుడి బొమ్మలు ఇప్పుడు అనుకున్నాము. అదేవిధంగా కుక్క, జింక, వీటికి సంబంధించినటువంటి పెయింటింగ్స్ వీళ్ళ కాలంలో మనకి దొరికాయి. అదేవిధంగా సో లోహ యుగము. సో ఈ లోహ యుగంలో అంటే మనకు పేరులోనే ఉందండి. లోహ యుగం అంటే మనకి వాళ్ళు ఏ లోహాన్ని అయితే వాడారో, ఏ మెటల్ని అయితే వాడారో దాన్ని బేస్ చేసుకొని మనకి ఈ యుగాల పేరు పెట్టారు. ఒకటి తామ్రయుగం అనండి. సో దీన్నే కాంస్య యుగము లేకపోతే రాగి యుగం అని అంటారు. అంటే ఇక్కడ వీళ్ళు కాపర్ వాడారు కాబట్టి సో దీన్ని తామ్రయుగంగా మనము పిలుస్తారు. సో అదేవిధంగా అయోయుగము. అయోయుగం అంటే ఐరన్ని వాడారు, ఇనుప యుగము. సో ఇది అయోయుగం అండి. సో దీన్ని బేస్ చేసుకొని దీని పేర్లు వచ్చినాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయోయుగం అంటే ఇనుమును వాడారు. సో ఇక్కడ ఒకసారి చూసుకుంటే తామ్రయుగంలో ఈ యుగంలో రాగిని వాడారని చెప్పాం కదా. సో ఈ రాతి పనిముట్లు అంటే ఈ మనం ఇంతకుముందు వాడినటువంటి రాతితో చేసిన పనిముట్లతో పాటు ఏం వాడారు వీళ్ళు? రాగిని వాడారు. సో అందుకనే దీన్ని రాతి యుగం అని తామ్రయుగం అని పిలుస్తున్నాము. సో దీన్ని రాగితో పాటు కంచును కూడా అంటే కాంస్యం కూడా ఉపయోగించారు కాబట్టి దాన్ని ద్వితీయ విప్లవ యుగంగా పిలిచారు. ఇలాంటి పదాలే మనము గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పాతపాడు, ఇది ఎక్కడ? ఇది కర్నూలు. ఇక్కడ ఏంటంటే పెయింటింగ్స్ వేయబడినటువంటి మృణ్మయ పాత్రలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ? ఇది కర్నూలులో లభించాయి. అదేవిధంగా కౌసరపల్లి అంటే కృష్ణా జిల్లాలో రాగి పనిముట్లు లభ్యమయ్యాయి. ఇవి నేను ఏవైతే హైలైట్ చేశానో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ అయోయుగము లేదా ఇనుప యుగం ఏదైతే ఉందో ఇక్కడ ఇనుము వాడారని మనకు తెలుస్తూనే ఉంది. సో ఇక్కడ ఉక్కు తయారీ అనేది ప్రారంభమైంది. అందుకనే మనకు ఒక రెవల్యూషన్ అనేది, ఒక విప్లవం అనేది మనకి స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ఈ ఇనుప పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయంలో విరివిగా ఉపయోగించడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు ఏం చేశారు? వరిని పండించారండి. వీళ్ళు ఏం చేశారు? వరిని పండించారు. సో దీనికి సంబంధించినటువంటి స్థావరాలు ఎక్కడెక్కడ? నాగార్జునకొండ, జొన్నవాడ, బూడిగపల్లి, నాయుడుపల్లి అనేటువంటి ప్రాంతాల్లో దొరికినాయి. సో వీళ్ళ ముఖ్యమైనటువంటి పరికరాలు ఏంటివి? ఈటెలు, అదేవిధంగా బాణము. తర్వాత వీళ్ళు తయారు చేసినటువంటి పాత్రలు అనుకున్నాం కదా. వీళ్ళు ఏ పాత్రలు అంటే నలుపు, ఎరుపు రంగు పాత్రలు ఎక్కువగా వాడేవాళ్ళు. ఇంతకుముందు మనము చూసాము, ఓన్లీ అది ఎరుపు రంగు మాత్రమే వాడేవాళ్ళు. ఎక్కడ? మధ్యశిలాయుగంలో మనం చూసాము. కానీ నవీన శిలాయుగంలో మనకి ఏమవుతుంది? ఇక్కడ డిఫరెంట్ లోహయుగంలో మనకి వేరే కలర్స్ మనకి ఇక్కడ వాడడం జరిగింది. సో ఆ కలర్స్ ఏమున్నాయండి మనకి? ఒకసారి ఈ లోహయుగంలో వాడినటువంటి కలర్స్ ఏమున్నాయి మనకి? సో నలుపు అండ్ ఎరుపు అండి, రెడ్ అండ్ బ్లాక్, రెడ్ అదేవిధంగా బ్లాక్ కలర్స్ వాడడం జరిగింది. సో అదేవిధంగా ఈ యుగానికి సంబంధించి ఈ లోహయుగం అయోయుగం ఏదైతే ఉందో ఇక్కడ ఈ బృహత్ శిలాయుగం అనేది కూడా ఆ సంస్కృతికి సంబంధించింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మెయిన్ ఈ బృహత్ శిలాయుగానికి సంబంధించినటువంటి ప్రధాన సంస్కృతి ఏంటంటే రాక్షస గుళ్ళు అండి. సో ఇక్కడ మానవుడు ఈ యుగంలో ఏంటంటే మానవుడు పూర్తిగా స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. అదేవిధంగా స్కిల్స్ నేర్చుకున్నాడు వాళ్ళు చేసినటువంటి పనిలో. సో అదేవిధంగా రాక్షస గుళ్ళు అనేటటువంటి సమాధులు వీళ్ళ కాలంలో ఉన్నాయండి. అందులో పనిముట్లు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆయుధాలు అందులో మనకి కనబడుతుంటాయి. దేంట్లో? ఈ రాక్షస గుళ్ళు అంటే ఏంటంటే సమాధులు. సో ఈ రాక్షస గుళ్ళు అనగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే ఇది ఇనుప యుగానికి చెందినటువంటి సమాధులు అనేది మనకు ఒకటి గుర్తు రావాలండి. అదేవిధంగా వీళ్ళు మనం ఇంతకుముందే అనుకున్నాము ఏ కలర్స్ ఎక్కువగా వాడేవాళ్ళు అని చెప్పాము? బ్లాక్, అదేవిధంగా రెడ్. అదే మీసోలిథిక్ ఏజ్లో మనము ఏం చూసాము? ఓన్లీ రెడ్ చూసాము. సో
ఇవి మనకి ఈ రాక్షస గుళ్ళు ఎక్కువగా ఎక్కడెక్కడ మనకి ఆ, బయలుపడినాయంటే గుడివాడ, బ్రహ్మగిరి, పత్తిపాడు, నాగార్జునకొండ ఈ ఏరియాలో రాక్షస గుళ్ళు బయటపడ్డాయి. అదేవిధంగా ఒకే సమాధిలో స్త్రీ పురుష కళేబరాలు అంటే రెండు శవాలను ఒకే దాంట్లో ఒకే శవపేటికలో ఉంచారు. అది ఎక్కడ అంటే ఏలేశ్వరము. ఇలాంటివే ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏలేశ్వరాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. స్త్రీ పురుష కళేబరాలు ఒకే శవపేటికలో ఉన్నటువంటి రాక్షస గుళ్ళు ఎక్కడ? ఏలేశ్వరంలో మనకు దొరికినాయి. అదేవిధంగా మరణించిన వారి గుర్తుగా అప్పుడులో శిలాస్తంభము అంటే స్తంభాలు వేశారు, శిలాస్తంభాలు రాళ్లతో చేసినటువంటి. అది ఎక్కడ దొరికింది? కృష్ణా జిల్లా రేవరాల ప్రాంతంలో దొరికింది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ రాక్షస గుళ్ళను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా పిలుస్తున్నారండి. సపోజ్ అనంతపురంలో మోరివర గుళ్ళు, కడపలో కర్నూలులో పాండవ గుళ్ళు, చిత్తూరులో కురంబర గుళ్ళు అని పిలుస్తున్నారు. వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇప్పుడు రాక్షస గుళ్ళు టైప్స్ ఆఫ్ ఈ రాక్షస గుళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని డిఫరెంట్ డిఫరెంట్ పేరుస్తో పిలుస్తారు. ఎలా అంటే అవి ఏ విధంగా తయారు చేశారనే దాన్ని బేస్ చేసుకొని ఈ క్లాసిఫికేషన్ ఉంటుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మొన్న గ్రూప్ 2లో అడగడం జరిగింది. ఇది ఈ సిస్ట్ గురించి ఏదో అడిగినట్టున్నాడు. ఒకసారి మీరు ప్రీవియస్ పేపర్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూద్దాం సిస్ట్ అంటే ఏంది. ఇవన్నీ ఏంది? క్లాసిఫికేషన్. దేనిది? రాక్షస గుళ్ళు. సో రాక్షస గుళ్ళు అంటే ఏంటిది? సమాధులు. సో ఒకసారి సిస్ట్ అంటే ఏందో చూద్దాం. సిస్ట్ ఇది గ్రానైట్ రాళ్లతో తయారు చేసినటువంటి శవపేటిక. ఇది భూమిలో పూడ్చి పెడతారు. ఎక్కడ? భూమిలో లోపల గుంత తీసి పూడ్చి పెడతారు. ఇది ఎక్కడ? విశాఖపట్నంలో తప్ప అన్ని ప్రాంతాల్లో లభ్యమయ్యాయి. ఎక్కడ ఉండదు అని అడగవచ్చు. కాబట్టి విశాఖపట్నం అనేది మనము పెట్టుకోవాలి. విశాఖపట్నం తప్ప అన్ని ప్రాంతాల్లో ఇది దొరికింది. నెక్స్ట్ మనకి సిస్ట్ అంటే ఏందో చూద్దాం. సిస్ట్ అంటే అయిపోయింది మనకి. అదేవిధంగా డాల్మన్ అంటే ఏందో చూద్దాం. సిస్ట్ అంటే ఏంది? గ్రానైట్ రాళ్లతో శవపేటిక తయారు చేస్తారు, భూమిలో పూడ్చి పెడతారు. ఇది డాల్మన్ అంటే ఏంటంటే ఇది కూడా గ్రానైట్ రాళ్లతో చేస్తారు, కానీ భూమి లోపల పూడ్చకుండా భూమి పైనే ఉంచుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సిస్ట్కి డాల్మన్కి డిఫరెన్స్ ఏంది? సిస్ట్ అంటే భూమిలో పాతి పెడతారు, ఇదేమో భూమి మీద ఉంచుతారు. ఇది ఎక్కడెక్కడ దొరికింది? కృష్ణా, చిత్తూరు, తూర్పు, అదేవిధంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో దొరికింది. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ రెండిటికి చిన్న డిఫరెన్స్, భూమిలో పాతి పెట్టడమే చిన్న డిఫరెన్స్. అదేవిధంగా మనకి సార్కోఫోగస్ అండి. సార్కోఫోగస్ అంటే ఏంటంటే ఈ రెండు గ్రానైట్ రాళ్లతో చేస్తే ఇది కాల్చిన బంకమట్టితో తయారు చేసినటువంటి శవపేటికలు. సో కొన్నిట్లో కాల్చిన శవాస్థికలు ఉన్నాయి, అదేవిధంగా కొన్నిట్లో శవాన్ని పూడ్చిపెడతారు. సో ఇది దేంతో తయారు చేశారు? బంకమట్టితోటి, కాల్చిన బంకమట్టితో తయారు చేశారు. ఇవి ఎక్కడ దొరికినాయి? శంఖవరం, కర్నూలు జిల్లాల్లో దొరికినాయి. ఇక్కడ ఎలాంటివి అంటే గొర్రె ఆకార సమాధులు బయటపడ్డాయి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. గొర్రె ఆకారపు రాక్షస గుళ్ళు ఎక్కడ కనపడ్డాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఇలాంటివి ఎక్కడెక్కడ ఇంకా చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా ఎక్కువగా దొరుకుతాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, నెగ్లెక్ట్ చేయొద్దు. నేను ఇప్పుడు చెప్పినటువంటి 3 పేజీల్లో మీరు ఒక పేజీలో నోట్స్ రాసుకోవచ్చు. దీని నుంచి కంపల్సరీగా 2 మార్కులు మీకు వస్తాయి. నెక్స్ట్ మెన్హిర్ అంటే ఏంటంటే మరణించిన వారి జ్ఞాపకార్థం ఏం చేస్తారంటే ఈ శిలా స్తంభాలు అనేవి చెప్పాం కదా, ఒక స్తంభాలు లాంటివి ఏర్పాటు చేస్తారు. సో ఇవి ఎక్కడని చెప్పాము మనము? కృష్ణా జిల్లా రేవరాల ప్రాంతంలో ఇవి దొరుకుతాయని చెప్పాము మనము. సో ఇవి రాళ్లతో చేసినటువంటి శిలా స్తంభాలు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఏరియా. సో ఈ ఏరియా నుంచి మీకు కంపల్సరీగా మీకు ఒక బిట్టు వస్తుంది. ఇప్పుడు నేను తీసుకున్నటువంటి ఒక 15 నిమిషాల టాపిక్ మీరు జాగ్రత్తగా కూర్చొని ఈ నోట్స్ ఏదైతే ఉందో మీరు స్క్రీన్ ముందు పెట్టుకొని, నేను చాలా స్లోగానే చెప్పాను, మీరు కావాలంటే చిన్నగా ఆపుకుంటూ రాసుకొని మళ్ళీ షార్ట్ నోట్స్ రాసుకోండి. జస్ట్ నేను 3 పేజీల్లో ఇచ్చిన నోట్స్ మీరు ఒకటే పేజీలో నోట్స్ రాసుకొని మీ ప్రిపరేషన్ని చాలా స్మార్ట్గా, చాలా ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ప్రతి సిలబస్ అంటే మెయిన్స్కి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ప్రతి టాపిక్ మ్యాక్సిమం మీకు కవర్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మీరందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్
మీకు అందిస్తాము. ఇంకా బాగా మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా మీకు అందిస్తాను. కాబట్టి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.